ఇరాన్ ఇజ్రాయెల్ ప్రతీకారం అగ్నిగుండంలా మిడిల్ ఈస్ట్. టార్గెట్ సుప్రీం లీడర్ ఖమేనీ. టెహరాన్ను వణికించిన ఐడిఎఫ్. ఆపరేషన్ లయన్స్ రోర్ వరల్డ్ వార్గా మారే ప్రమాదం ఉందా? ప్రపంచ దేశాలు ఏం జరగకూడదని భయపడ్డాయో అదే జరుగుతోంది. మిడిల్ ఈస్ట్ అగ్నిగుండంగా మారింది. ఇరాన్ క్యాపిటల్ సిటీ టెహరాన్ భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు ఉమ్మడిగా ఓ భారీ ముందస్తు దాడి నిర్వహించాయి. ఈ ఆకస్మిక దాడితో టెహరాన్ ఆకాశం దట్టమైన పొగలతో నిండిపోయింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఈ దాడిని ధృవీకరిస్తూ తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును శాశ్వతంగా తొలగించేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం సుమారు 12:40 సమయంలో టెహరాన్ నగరంలోని కీలకమైన డౌన్ టౌన్ ఏరియాలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో పాటు అమెరికా వైమానిక దళం కూడా ఈ ఆపరేషన్లో పాలు పంచుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఇది కేవలం ఒక హెచ్చరిక దాడి మాత్రమే కాదని, ఇరాన్ న్యూక్లియర్ సామర్థ్యాన్ని, నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్తో చేసిన దాడిగా రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈ దాడి జరిగిన సమయంలో 86 ఏళ్ల ఖమేనీ తన కార్యాలయంలోనే ఉన్నారా లేదా అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. గత కొన్ని రోజులుగా అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. అయితే అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం దాడికి ముందే ఇరాన్ భద్రతా బలగాలు ఆయనను టెహరాన్ నుంచి ఒక అత్యంత సురక్షితమైన రహస్య ప్రాంతానికి తరలించాయి. ఇక టెహరాన్పై దాడులు ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. ఇరాన్ నుంచి క్షిపణుల రూపంలో ఎదురుదాడి జరిగే అవకాశం ఉందని భావించిన రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ దేశవ్యాప్తంగా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇజ్రాయెల్ అంతటా, ముఖ్యంగా జెరూసలేం పరిసర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగించారు. ప్రతి పౌరుడి మొబైల్ ఫోన్కు నేరుగా ఐడిఎఫ్ నుంచి అడ్వాన్స్డ్ ఇన్స్ట్రక్షన్ అలర్ట్స్ వెళ్లాయి. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు లేదా బాంబ్ షెల్టర్లకు దగ్గరగా ఉండాలని సైన్యం ఆదేశించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇజ్రాయెల్ ఇక గగన తలాన్ని పూర్తిగా మూసేసింది. ఇక్కడే ట్రంప్ ఫ్రేమ్లోకి వచ్చాడు. ఇరాన్ సైన్యానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. The armed forces and all of the police, I say tonight that you must lay down your weapons and have complete immunity, or in the alternative, face certain death. So, lay down your arms, you will be treated fairly with total immunity, or you will face certain death. ఇరాన్ పాలకులకు ట్రంప్ మార్క్ డెడ్లీ వార్నింగ్ ఇది. ఇరాన్ తక్షణమే ఆయుధాలు విడాలని, లేని పక్షంలో మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదనే తమ ఏకైక లక్ష్యమని, అందుకోసం ఆ దేశ అణు కేంద్రాలను అమెరికా సర్వనాశనం చేస్తుందని స్పష్టం చేశాడు. ఇరాన్ మద్దతుతోనే హమాస్ ఇజ్రాయెల్పై దాడులు చేస్తోందని, ఇరాన్లో ఉన్న నరహంతక నాయకత్వాన్ని రూపుమాపుతామని ట్రంప్ హెచ్చరించారు. సో టార్గెట్ క్లియర్. ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యం అణుస్థావరాలు మాత్రమే కాదు, ఖమేనీ అండ్ కో అంతం కూడా. కానీ ఈ రేంజ్ వార్నింగ్ తర్వాత పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరో లెవెల్కు వెళ్ళాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ డెడ్లీ మిసైళ్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. యుఏఈ, కువైట్, ఖతర్లలో పేలుళ్లు వినిపించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. మరోవైపు వాణిజ్య నౌకలపై దాడులు పునః ప్రారంభించనున్నట్లు యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. దీంతో ఈ యుద్ధం ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. అసలు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం ఏంటి? ఇందులోకి అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. ఇరాన్ చేతిలో అణుబాంబులుంటే తమ మనుగడకే ప్రమాదమని భావించిన ఇజ్రాయెల్ గతంలోనే ఇరాన్ శాస్త్రవేత్తలను అణు కేంద్రాలపై దాడులు నిర్వహించింది.
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ అమెరికాకు అత్యంత నమ్మకమైన భాగస్వామి. అయితే అమెరికా జోక్యానికి కేవలం స్నేహం మాత్రమే కారణం కాదు. దీని వెనుక బలమైన భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నాయి. ఇరాన్ తన క్షిపణులతో ప్రపంచానికి చమురు సరఫరా చేసే కీలక రవాణా మార్గాలను మూసేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. దీన్ని అడ్డుకోవటం అమెరికాకు అత్యంత కీలకం. ఇరాన్ విస్తరణవాదాన్ని అడ్డుకోకపోతే సౌదీ అరేబియా వంటి ఇతర అరబ్ మిత్రదేశాల భద్రత ప్రమాదంలో పడుతుంది. ఇది రష్యా, చైనాల ప్రభావం ఆ ప్రాంతంలో పెరగటానికి దారితీస్తుంది. ఇరాన్ అణు సామర్థ్యం సాధిస్తే పశ్చిమాసియాలో అణ్వాయుధాల పోటీ మొదలవుతుంది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇప్పుడు యుద్ధానికి దిగింది. అసలు విషయం ఏమిటంటే ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదము ఉంది. ఎందుకంటే ఇరాన్కు మద్దతుగా చైనా, రష్యా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ రెండు దేశాల యుద్ధ నౌకలు హార్ముజ్ జలసంధిలో ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. సో పశ్చిమాసియాలో ఈసారి జరుగుతోంది సైనిక ఘర్షణ మాత్రం కాదు, అంతకు మించి.